వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలంపాడు గ్రామం పేదల చిరకాల వాంఛ నెరవేరుతుంది. భద్రాద్రి రాముని సాక్షిగా చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం. 1,00,000 మందితో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవం. బెండలంపాడు గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 27 ఇళ్ల గృహప్రవేశం. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పేదలకు ఇల్లు అందజేస్తున్న ప్రభుత్వం. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో టీజీఐడీసీ చైర్మన్ మొవ్వా విజయబాబు, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, ట్రైన్ కలెక్టర్ సౌరభ్ శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ నెల 21వ తారీఖు నాడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు గోప్రవేశ కార్యక్రమానికి గిరిజన నియోజకవర్గమైన అశ్వరావుపేట నియోజకవర్గంలోని చండ్రగుండ మండలంలో బెండాలపాడు గ్రామంలో సెలెక్ట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 21వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి చండ్రగుండ పట్టణంలోకి వచ్చి ఇక్కడి నుంచి బెండాలపాడు గ్రామంలో గిరిజన గ్రామమైన ఆ గ్రామంలో సుమారు ఇందిరమ్మ ఇళ్లు ఆ గ్రామంలో 312 ఇళ్లు ఇవ్వటం జరిగింది. ఈ 312 ఇళ్లలో ఇప్పటికే 72 ఇళ్లు పూర్తయ్యాయి. దీంట్లో 27 ఇళ్లు రెడీగా అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గోప్రవేశం చేయటం జరుగుతుంది. పేదవాడి కళ, పేదవాడి చిన్న చిరు కోరిక ఆనాటి సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాల పరిపాలనలో ఆ పేదోడి కళ కలలానే మిగిలిపోతే మళ్లీ పేదోడు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేదోడి కళ ఇందిరమ్మ ఇళ్లు ఒక చిన్న గూడు కావాలనే కళ ఏదైతే ఉందో ఆ కళకి పెద్దపీట వేసి ఈ ప్రభుత్వం మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు. ఈ 4.5 లక్షల ఇళ్లు అంటే ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 22.5 వేల కోట్ల రూపాయలు 22,500 కోట్ల రూపాయలతో మొదట విడత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,50,000 ఇళ్లు పైగా వివిధ దశల్లో ఉన్నాయి. మిగిలిన ఇళ్లకు కూడా ఆల్రెడీ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నీది ఏ కులమనో, నీది ఏ మతమనో, నువ్వు ఏ ఊరనో, చివరికి నీవు ఏ పార్టీ అనో కూడా అడగకుండా పేదవాడు అయ్యుంటే చాలు, పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇందిరమ్మ కమిటీల ద్వారా సెలక్షన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బెనిఫిషరీస్కి సర్టిఫికెట్లు కూడా ఇవ్వటం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రావణ మాసంలో మంచి రోజైన చివరి రోజు ఈ నెల అంటే ఆగస్టు 21వ తారీఖు చాలా దివ్యమైన రోజు. ఈ రోజు నాడు 21వ తారీఖు నాడు ఈ ఇందిరమ్మ ఇళ్లకి గోప్రవేశ కార్యక్రమాన్ని అది భద్రాద్రి రాముడు సన్నిధిలో ఆనాడు ఈ కార్యక్రమం లాంచింగ్ చేయటం జరిగింది. అదే భద్రాద్రి జిల్లాలో రాముల వారికి కూతంత దూరంలో ఉన్న ఈ చండ్రుగుండలో మళ్లీ ఇదే జిల్లాలో పక్క నియోజకవర్గంలో మారుమూల విలేజ్లో దీన్ని గోప్రవేశానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. నాకు తెలిసి వానదేవుడు సహకరిస్తాడు అనుకుంటున్నాను. 1,00,000 మందితో ఒక అద్భుతమైన ప్రజలు సంతోషంతో ఈ పెద్ద కార్యక్రమాన్ని
ఏర్పాటు చేసుకుంటున్నారు. 1,00,000 మంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారనేది నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తుంది. తప్పకుండా వానదేవుడి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ఈ ఇందిరమ్మ ఇళ్లు గోప్రవేశ కార్యక్రమానికి ఏదైతే వస్తున్నారో తప్పకుండా ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుందని, సక్సెస్ అయ్యే దాంట్లో నా సహచర శాసనసభ్యులు, అధికారులు అందరూ కూడా సక్సెస్ చేసే దాంట్లో పాలు పంచుకుంటున్నందుకు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులు కూడా మీ చిరకాల కోరిక కూడా ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం మీ కోరికను కూడా పాజిటివ్ గా ఆలోచిస్తుందని కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటుంది.